బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బివి రావు గారు, ఏంటి సార్ ఇది? బుడమేరు టు ఏలేరు, బుడమేరు పాపమైనా ఏలేరు పాపమైనా. సరే, ఏలేరు అంటే ఫస్ట్ ఈరోజు మనకి వరదలు గుర్తొస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే స్కామ్ తప్ప, చంద్రబాబు నాయుడు గారి స్కామ్ తప్ప ఏలేరు పేరు చెప్తే మరేం వినిపించేది కాదు నిన్న మొన్నటి వరకు కూడా. రైట్, ఏంటి ఈ రెండు పాపాలు చంద్రబాబువేనా? ఇక్కడ బుడమేరులో తప్పించుకోవడానికి పాపం నుంచి బోట్లు తెచ్చారు, ఏలేరులో ఏం తీసుకుని వచ్చినట్లు లేరే పాపము. బుడమేరైనా కొల్లేరైనా ఏలేరైనా ఏదైనా కూడా పాపానికి కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబు నాయుడు అనేది ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. పుష్కరాల్లో గేట్లు మూసేసి ఆ రోజున భక్తులందరూ కూడా ఈ ఒత్తిడి ఎక్కువైందని చెప్పేసి దాని గేట్లు తీస్తే మేము వెళ్ళిపోతామంటే పోలీసులు కూడా అప్పుడు ప్రభుత్వంలో గేట్లు తీసి వాళ్ళని వెళ్ళడానికి అనుమతించకుండా గేట్లు మూసి ఆ రోజున పుష్కరాల్లో భక్తులను చంపేశారు. ఈ రోజునేమో బుడమేరులో గేట్లు ఎత్తేసి ప్రజల్ని చంపేశారు. చంద్రబాబు నాయుడు గేట్లు మూసి హత్యలు చేస్తున్నాడు, గేట్లు ఎత్తేసి హత్యలు చేస్తున్నాడు. ఎట్లయినా ఆయనకి ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపులేదు. ఆయన ఫోటో షూట్ కోసం, ఆయన ఫోటోల కోసం, ఆయన పబ్లిసిటీ పిచ్చితో ఎంతకైనా తెగించి ప్రజల ప్రాణాలు కూడా హరించినా కూడా తేమకుంటాడు కూడా ఉండవు. ఇందాక మీరు మన జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన బయట కూడా ప్లే చేశారు. మనం మొన్న లాస్ట్ టైం డిబేట్ లో మనం అనుకున్నాం, నేను గోబెల్స్ కి బాబు లాంటి వాడు చంద్రబాబు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ కి తమ్ముడు, గోబెల్స్ కి బాబు లాంటి వాడు చంద్రబాబు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ కి తమ్ముడు వరుస అవుతాడు చంద్రబాబు అని చెప్పి ఇప్పుడు ఇందాక మళ్ళీ అంటున్నారు. అలాగా గోబెల్స్ కి తాత లాంటి వాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఆయన గోబెల్స్ ప్రచారంలో దూసుకుపోతూ వెళ్ళిపోవడం తప్ప, కేవలం ఫోటోలు పిచ్చి పబ్లిసిటీ పిచ్చితో తప్ప అసలు ప్రజల్ని కంప్లీట్ గా నిర్లక్ష్యంతో ఈ రోజు కూడా ఈ ఏలేరును కూడా వాళ్ళందరికీ ఎంత నష్టపరిహారం అందిస్తారని చెప్పడం కానీ, ఈ పంట బీమా మొత్తం తుఫాను ఈ మన వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పంట బీమా ఇప్పటి వరకు చేయకుండా రైతులందరినీ ఈ అసలు ఈ వరద గురించే కాదు ఏ రంగా కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి రైతే ఈ రోజున రాజు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి పెద్దపేట వేసి ఆ రోజున పరిపాలన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు రైతులకి పంట బీమా చేయాలనే ఒక ప్రాథమిక కర్తవ్యం కూడా ఈ రోజున ప్రభుత్వం చేయకుండా ఉంది. ఈ రోజున మనం గమనిస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వెళ్తే చాలా సందోహం, ఎంత మంది జనం అండి, వేల మంది జనం ఆయన రిసీవ్ చేసుకుంటూ, అసలు అంతమంది వస్తున్నారంటే ఆయన ఏం చేశారండి? ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆయన ఏమి సినిమా సూపర్ స్టార్ కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వెళ్తే ప్రజలు వచ్చారంటే అర్థం ఏంటి? ఆయన కొంత సూపర్ స్టార్ కాబట్టి సినిమా అభిమానులు కానీ ఆయన సినిమాల ద్వారా ఆయన నటన చూసి కానీ అభిమానించి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది వేల మంది ఈ రోజున కేవలం ఈ రోజున మనకి ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. అంటే ఏంటి, గత ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత ఉందనుకుంటే కరెక్ట్గా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసింది మన కూటమి ప్రభుత్వం. 3 నెలల్లో మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన ప్రపంచం వస్తుంది. అంటే వాళ్ళందరూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పొందిన లబ్ధిదారులు వాళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందిన వారు వాళ్ళందరూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక చాలా బాగుండేదని భావిస్తున్న వారందరూ. మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆఖరి 5వ సంవత్సరం వరకు కూడా చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉంటే అసలు జనాలు కనీసం పట్టుమని 10 మంది కూడా ఎక్కడా కూడా మనకు కనిపించేవారు కాదు. చిత్తూరు జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో వెళ్తున్నప్పుడు కూడా మనం చూస్తే ఒకసారి మనం విజువల్స్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు ఖాళీ చెట్లకి గేదెలకి చేతులు ఊపుతూ ఆయన వెళ్ళిన విజువల్స్ మనం చూసాం. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎంతమంది రైతులు, ఎంతమంది మహిళలు, ఎంతమంది వృద్ధులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఆయన చూడడానికి కానీ అంత కష్టాల్లో కూడా వాళ్ళు ఈయన చూస్తూ ఒక చిరునవ్వు చిందిస్తూ మమ్మల్ని చూడడానికి వచ్చాడని చెప్పి వాళ్ళు చిరునవ్వు చిందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఇదంతా కూడా నాకైతే అసలు కేవలం ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ తోనే మొన్న వచ్చిన ఫలితాలు వచ్చినాయి. కానీ ప్రజాదరణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందన్న చందన మనకి ఈ రోజున కనపడతా ఉంది. రైట్, ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో రైతుకి, అంటే రైతులు కూడా అట్లే మోసం చేశారులేండి. ప్రతి రైతుని చూసిన ప్రతి రైతుని నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఎక్కువగా ఇస్తామని చెప్పారు. 13,500 అంటే వీళ్ళు 20,000 అని ప్రచారం చేశారు. కానీ సార్ ఇక్కడ పంట నష్టం జరిగితే హెక్టార్కు 17,000, అప్పుడు తర్వాత సీజన్లో 7,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, 24,000 నుంచి 29,000 వరకు ఇన్సూరెన్సు, 0 వడ్డీ కింద ఒక 4,000. ఈ లెక్కన చూసుకుంటే రైతు భరోసా కింద 13,500. ప్రతి రైతుకు కూడా 40,000 నుంచి 45,000 వరకు లాభం చేకూరేది. ఈరోజు ఒక్క రూపాయి
ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, మనం మాట్లాడుతున్న సమయం వరకు కూడా 0 సార్ చంద్రబాబు నాయుడు గారు చేసింది. రైతులకి ఇది శాపం కాదా? అసలు రైతుల మీద ఆయనకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి ఉండదండి. వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగా అని చెప్పి పబ్లిక్ గా బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన 2014లోనే ఆ రోజున రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి అప్పుడే రైతు రుణమాఫీ చేయకుండా రైతులందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఏ రకంగా రైతులకు న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు మనం అనుకుంటామండి. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా వేయలేదు, అసలు పంట బీమానే చేయలేదు, రైతులకు ఇవ్వాల్సిన ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఆయన రైతుల్ని గాని మహిళలు గాని కాదేది కవితకు అనర్హం అని ఎవరు మనకు కవి చెప్తే కాదేది మోసానికి అనర్హం అని రైతుల్ని మోసం చేస్తా, మహిళల్ని మోసం చేస్తా, చదువుకునే పిల్లల తల్లికి వందనం అనే పేరు మార్చి తల్లిని మోసం చేస్తా, చదువుకునే పిల్లల్ని మోసం చేస్తా, పిల్ల తల్లి రైతు ముసలా ముక్క అందరినీ కూడా ఆ కారెవరు మోసానికి అనర్హులు అని అందరినీ కూడా మోసానికి అర్హులుగా ప్రకటించి అందరినీ కూడా మోసం చేసే వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు. ఈ రోజున అమ్మకబడి అని చెప్పి మనకి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది చదువుకుంటే అంతమందికి వేస్తామని చెప్పి తర్వాత సంవత్సరం అంటే ఏంటి ఈ సంవత్సరం ఫీజు ఎవరు కడతారు? ఈ సంవత్సరం తల్లిదండ్రులు కూడా ఫీజులు గురించి ఎదురు చూస్తుంటారు. నారా లోకేష్ గారు స్పష్టంగా మళ్ళీ పబ్లిక్ గా మేము వచ్చే సంవత్సరం దీనంతా అనాలిసిస్ చేసి ఎలా ఇవ్వాలంటే ఆ సంవత్సరం నుంచి మరి ఆ సంవత్సరం ఒకేసారి 30,000 ఇస్తారా? దానికి ఏమన్నా సమాధానం చెప్తారా? ఇల్లు ఈ సంవత్సరం 15,000 ఆ సంవత్సరం 15,000 కలిపి 30,000 ఇస్తారా? అప్పుడు అసలు విధి విధానాలు నిర్ణయించకుండానే ఇది ఎంతమందికి ఇవ్వచ్చు, దీన్ని మనం ఏ రకంగా చేర్చాలి లేకుండానే వీళ్ళు సూపర్ 6 అని పథకాల్లో పెట్టారా? అంటే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏమి అసలు వీళ్ళు ఎవరు చేయలేదా? అసలు ఏ మాత్రం లేకుండా అంటే ముందుగానే వీళ్ళు సూపర్ 6 ప్రవేశపెట్టేటప్పుడే అది మోసం 6 అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయిపోయి సూపర్ 6 అనేది మోసం 6 అని డిసైడ్ అయ్యే వాళ్ళు పెట్టారు. మనం ఓట్లు దండుకోవడం కోసమే కానీ తర్వాత మనం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ముందే స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్కి జనసేనకి ఓట్లు వేసినటువంటి పిఠాపురం వాసి మాట్లాడుతున్నది ఒకసారి వినిపిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వింటే ఆసక్తిగా ఉంటుంది. పిఠాపురాన్ని సింగపూర్ చేస్తామన్నారంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో. ఇప్పుడు ప్రపంచమంతా చూడాలి దాన్ని, పిఠాపురాన్ని ప్రపంచమంతా చూసే విధంగా తయారు చేస్తామన్నారట. మరి అతని రియాక్షన్ ఏంటి ఓటేసిన తర్వాత, ఈ రోజు పరిస్థితి చూసిన తర్వాత? ఓటేసారు లేదు తెలియదు. జబర్దస్త్ అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లు వేయమని. పిఠాపురం అంటే సింగపూర్ చేస్తాం, సింగపూర్ మీద మలేషియా చేస్తాను పిఠాపురం అండి. మన ఐబ్రాది గారు అయితే మన ప్రపంచంలోనే పిఠాపురం ఒకటని చెప్పారండి. ఐబ్రాది గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో అందరూ కలిపి చూస్తున్నారు. చూడడం అంటే వరద వచ్చిన తర్వాత మునిగిపోయిన చూడడం అంటే ఇప్పుడు టీవీలో చూస్తారండి, అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మా పిఠాపురాన్ని. మునిగిపోయిందాన్ని ప్రపంచంలో చూస్తారట. ఓట్లు ఎంచుకున్నామేమో తిరిగి వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళకి 4 రోజుల నుంచి ఊరు ఇక్కడ దారి లేకుండా కొంతమంది భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది. ఎంపీ గారు అయితే ఆయన ఓట్లు ఏమైపోయారు సార్ పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటి అర్థం కాదు నాకు. బుడమేరు గేట్లు ఎత్తేసి అర్ధరాత్రి విజయవాడను ముంచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనబడలేదు. ఏ రోజైతే అక్కడ కొండ చర్యలు విరిగిపడి 10 మంది చనిపోయారో కనీసం పరామర్శకు కూడా వెళ్లకుండా, బాధిత కుటుంబాల వైపు చూడకుండా హైదరాబాద్ చెక్కేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను కానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఇక్కడ అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ ఉంటుంది, అందుకే నేను పర్యటించలేదు, చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తే సరిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి చొరకేసినట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అదే కదా. పోని అదే మాట కట్టుబడి ఉన్నారా అంటే మళ్ళీ నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించారంట. మొన్న ఒక ప్రాంతంలో ఏదో పర్యటించారు, పిఠాపురంకి రాలేదు. పిఠాపురంకి ఎందుకు అడుగు పెట్టడం లేదు? ఏంటి ఆయన చిత్తశుద్ధి? ఇప్పుడు పిఠాపురంలో కేవలం ఒక ఊర్లో, అది కూడా ప్రాంతం ఈ రోజున ఈ ఏలూరు వరద ప్రభావం వల్ల అక్కడంతా కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా మునిగి రైతులందరూ నష్టపోయి ఇంత ఇబ్బందులు పడతా ఉంటే వెళ్ళినట్టుగా కేవలం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి కేవలం ఒక రోజు మాత్రమే పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రోజు మాత్రమే చేసి పూర్తిగా దాన్ని సమీక్ష గానీ అదంతా కూడా ఎలా జరిగిందని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను పిఠాపురంలో ఉండి మీ ఎమ్మెల్యేకి ఇక్కడి నుంచి మొత్తాన్ని చేస్తానని ఆ రోజు నాకు వాటిచ్చిన వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నిసార్లు వచ్చారంటే వేల మీద మనం లెక్క పెట్టవచ్చు. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా గొల్లప్రోలుకి ఏమో వెళ్ళినట్టున్నారు కదండి, గొల్లప్రోల్లో పర్యటించారు అంతే అదేనా? గొల్లప్రోల్లో ఒకటే పర్యటించారు. అసలు మళ్ళీ తర్వాత స్టేట్మెంట్ కూడా ఆయన ఎన్ని హెక్టార్ల పంట పొలాలు నష్టపోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇదంతా కూడా లెక్కలు తీసుకుని కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఏమీ కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈ రోజున ఆయన
పార్టీ పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టామని చెప్పి తర్వాత ఆయన 2019 లోనే ఆయన ప్రొజెక్టెడ్ మైసెల్ఫ్ టు బి యాజ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు నేను వెళ్తే అందరూ కూడా అధికారులు ప్రజలందరూ నా మీదకి వస్తారు, ఈ సహాయక చర్యలన్నీ కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి కాబట్టి నేను పర్యటన చేయలేనని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఆయన ముందుగానే భవిష్యత్తులో కూడా నేను ముఖ్యమంత్రికి అనర్హుడిని, ముఖ్యమంత్రిగా ఒకవేళ ఉంటే మళ్ళీ ప్రజలందరూ గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వీళ్ళని మాత్రమే మనం ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేద్దాం, మనం ఇంకా ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే ధోరణిలోనే ఆయన ముందుగానే ఇంటిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి ఆయన సమస్యలు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి చూసి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ అన్నట్టుగా ఈయన దూరం నుంచి ఉంటాం. ఏంటి పవన్ కు ఏమైంది? ఈ రోజు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది సార్, ఈ పవన్కి ఏమైంది ఇలా తయారయ్యారు? ఒకవేళ ఇదే వరద వచ్చుంటే ఆయన ఆ బురదలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే ఆ బురదలో పల్టీలు కొట్టో లేకపోతే జీపుల మీద టాపుల మీద ఎక్కి ఏ రకంగా ఒక రకమైనటువంటి సినిమాటిక్ విజువల్స్ అందరికీ చూపించేవాళ్ళు. అదే ఉంటుంది ఎప్పటికీ. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆవేశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమాటిక్ ఇది కనిపిస్తుంది, లేకపోతే ఆయన నిలదీసే తత్వం ఉంటుంది అని ఏ అభిమానులైతే భావించారో, ఎవరైతే ఆయన నమ్మారో, ఈరోజు సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్కి ఏమైంది? చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సైలెంట్గా ఉండి అన్నీ తప్పించుకుపోతున్నారు. గతంలో ఉన్నంత అగ్రెసివ్గా ఇప్పుడు ఎందుకు లేరు? ఏంటి క్వశ్చన్ చేయట్లేదు? పిఠాపురం ప్రశ్నిస్తోంది, మనం కాదు. పిఠాపురమే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నిస్తోంది. ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దేన్నైనా ఆ రోజు 2014లో ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పి ఆఖరిలో ఎన్నికల ముందు 2018లో అన్న ప్రశ్నించారు. కానీ ఈ రోజున ఆయన మన ఎన్నికల్లో తప్పు చేస్తే మళ్ళీ ప్రశ్నిస్తాననే మాట కూడా కాదు. ఈ చంద్రబాబు నాయుడు ఏది చేస్తే అదే రైట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేనని ఈ రోజున తప్పులు జరిగిన వాటిని కూడా ఆయన ప్రశ్నించకపోవడం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అవాక్ అవుతున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని మచిలీపట్నం నియోజకవర్గంలో మచిలీపట్నం ఎంపీ జనసేన పార్టీ తరఫున కూటమిలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎంపీ నియోజకవర్గం మచిలీపట్నం ఎంపీ. మచిలీపట్నం నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా కూటమి తరఫున వేసిన ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ బొమ్మ లేదని ఒక జనసేన నాయకుడు, ఒక జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని దానికి బాధపడి ఆ ఫ్లెక్సీని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లేదని చింపేస్తే తెలుగుదేశం నాయకులు ఆ జనసేన నాయకుడిని చితక్కొట్టి కాళ్ళు పట్టించుకున్న వీడియో మీ దగ్గరకు వచ్చింది లేదా? కాళ్ళు పట్టించుకున్నారు, చితక్కొట్టి కాళ్ళు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు వాళ్ళు. దాని మీద ఇప్పటి వరకు జనసేన నుంచి ఎవరు స్పందించిన పాపాలు లేదు. అసలు అక్కడ మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి గారు కూడా దాని మీద ఖండించిన పాపాలు పోలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పుడు దాకా వెళ్ళకుండా ఉంటుందని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ గా వస్తుంది. ఆయన కూడా దాని మీద మాట్లాడిన పాపం పోలేదు. కనీసం ఆ కార్యకర్తను పిలిచి పరామర్శించింది లేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఏది ఎలా జరిగినా కూడా వీళ్ళందరి కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకోని, వాళ్ళు చూపిస్తే ఊరుకోని కేవలం ఆవేశపూరిత ప్రసంగాలను ఇచ్చేవారు. కనీసం ఇప్పుడు దాని మీద ఆయన ఒక స్టేట్మెంట్ లేదు. అంటే ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ బొమ్మ లేకపోయినా, పవన్ కళ్యాణ్ కించిపట్టినా, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉన్నా కూడా జనసేన నాయకులు, జనసేన అభిమానులు ఎవరు మాట్లాడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే మాట్లాడాలి తప్ప మనం బాబుకి సరెండర్ అయిపోయిన పార్టీ జనసేన పార్టీ అనే విధంగా వీళ్ళు ఇంట్లో ఇస్తున్నారా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉండి జనసేన ఉన్న వాళ్ళు కూడా చాలా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు పక్కన వాళ్ళ నాయకుడేమో జనసేన పార్టీ నాయకుడు, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సరెండర్ అయిపోయి అలా చేస్తా ఉంటే ఈ తెలుగుదేశం వాళ్ళేమో రోజుకి అవమానిస్తూ కాళ్ళ కింద చెప్పుల్లాగా చూస్తూ జనసేన నాయకుల్ని, కేడర్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవమానిస్తూ ఉంటే అసలు ఎలాగో లోకల్లో మాత్రం ప్రతి చోట కూడా ఆ లోకల్ జనసేన ఇన్ఛార్జ్ ఫోటోలు కానీ, జనసేన నాయకుల ఫోటోలు కానీ కూటమిలో ఎక్కడ వేయకుండా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ హావా కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నామినేట్ పదవుల్లో కానీ ఏటిలో కూడా అందరూ కూడా జనసేన తక్కువ చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా వేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేయట్లేదని చెప్పి ఫీల్ అవుతున్న బాధపడిన వాళ్ళని కూడా వాళ్ళు కొట్టి వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటుంటే కూడా ఈ రోజు మాట్లాడలేదంటే ఆయన అభిమానులు కూడా అదే అంటున్నా నేను. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఆ పార్టీ నాయకుల మధ్య, అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్కి ఏమైంది అని. చూద్దాం వాళ్ళు ఎందుకు ఈ మార్పు ఏంటో. చూద్దాం సార్.